అయినా ఒక స్టేజ్‌కి రావాలంటే ఒకరి సాయం అందుకోవడం ఎలా అవసరమో, ఒక స్టేజ్‌కొచ్చిన తరువాత ఇంకొకరికి సాయం చేయడం కూడా అంతే అవసరం. కొన్నిసార్లు సాయం ప్రత్యక్షంగా ఉండొచ్చు. మరికొన్ని సార్లు ఇండైరెక్ట్‌గా ఉండొచ్చు. కానీ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే రిజల్ట్ సూపర్ డూపర్‌గా ఉంటుందన్నది ట్రూ. ప్రభాస్ సినిమాలో యూజ్ చేసిన బుజ్జి కార్ని రీసెంట్ గానే రైడ్ చేశారు నాగచైతన్య. అంతేకాదు ఈ కార్ని తయారు చేసేందుకు కల్కి టీం పెట్టిన ఎఫర్ట్స్ ని కూడా ప్రశంసించారు. అంటే ప్రత్యక్షంగా కల్కిని చైతన్య ప్రమోట్ చేసినట్టేగా. ఇప్పుడు ఇలాంటి సాయాన్నే మహేష్ సినిమా కోసం చేస్తున్నారు ప్రభాస్. అయితే చైతన్యలాగా డార్లింగ్ చేస్తున్నది డైరెక్ట్ హెల్ప్ కాదు, ఇండైరెక్ట్ గా అన్నమాట. జక్కన్న మహేష్ సినిమాకి డార్లింగ్ ప్రీవియస్ మూవీస్ తో లింక్ పెట్టి ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. శ్రీరామచంద్రమూర్తిగా ప్రభాస్ నటించిన ఆది పురుష్ లో హనుమంతుడిగా కనిపించారు దేవదత్త నాగి. ఈయన ప్రస్తుతం రాజమౌళి మహేష్ మూవీకి సైన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన క్యారెక్టర్ డీటెయిల్స్ రివీల్ కాకపోయినా రాజమౌళితో తీసుకున్న పిక్ వైరల్ అవుతోంది. మరోవైపు మహేష్ కి విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఫిక్స్ అయ్యారు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి సలార్ సినిమా చేశారు. త్వరలోనే సలార్ 2 సెట్స్ లో కలవడానికి రెడీ అవుతున్నారు. సో ఇలా ప్రభాస్ సినిమాలో నటించిన మెయిన్ ఆర్టిస్టులు మహేష్ మూవీ అవకాశాలు కొట్టేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఇలాంటి వార్తలు వింటుంటే మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు యమా స్పీడ్ గా జరుగుతున్నందుకు హ్యాపీగా ఉంది అని అంటున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.